అన్నట్టుగా పెట్టి అన్నీ వేసుకున్నాడు వెంకమార్ల. సో మరి అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా సీఎం అవుతారు అని చెప్పేసి ఒక అది ఉంది కదా, మరి ఒకవేళ జగన్ గారు అరెస్ట్ అవుతే నెక్స్ట్ సీఎం అవుతానికి ప్లస్ అవకాశం. ఇంతకు ముందు ఒకసారి అరెస్ట్ అయితే ఆయన సీఎం అయ్యాడు కదా, ఇంతకు ముందు ఒకసారి అరెస్ట్ అయ్యాడు, అయినందుకు సీఎం అయ్యాడు కదా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అయ్యారు, ఆయన సీఎం అయ్యాడు కదా. చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, ఆయన సీఎం అయ్యాడు కదా. వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేయొద్దురా బాబు. మా పవన్ కళ్యాణ్ చేయండి రా బాబు, నెక్స్ట్ సీఎం మా పవన్ కళ్యాణ్ అవుతాడు. మా పవన్ కళ్యాణ్ చేయండి రా బాబు, మీకు కాళ్ళు మొక్కుతాను. ఏ కేసు లేకపోయినా పర్వాలేదు, లోపల వేయండి, ఆయన నెక్స్ట్ సీఎం ఆయన అవుతాడు. ఆయన సీఎం అయితే చూద్దాం చాలా మంది ప్రజలు. ఆ విషయం నాకు తెలుసు, సీఎం అవడం అతనికి ఇష్టం లేదు తెలుసు. పవన్ కళ్యాణ్ జైలు వేసే దమ్ము ఎవరికైనా ఉందా? లేదు కనుకనే చెప్తున్నా, ఉంటే చెప్తానా నేను, ఉంటే చెప్పను కదా. ఆయన మీద ఉన్న అభిమానం కొలదాలి. ఏంటంటే సీఎం అవుతే చూద్దామని. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఒక ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేస్తే చూద్దాం, నాకు కూడా కోరికగా ఉంది. సో చాలా మంది పిఎం అంటున్నారు కదా రాబోయే రోజుల్లో ఫ్యూచర్. పిఎం అంత వదిలే, సీఎం అయితే చాలు. పిఎం అంత వదిలే, దొబ్బేశారు. నువ్వు పిఎం అనేటప్పుడు దొబ్బేశారా బాబా, ఆగరా. సార్ మన జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు, సో ఏం చెప్తారు? అదేనండి, తప్పు చేస్తే ఎవరైనా సరే అరెస్ట్ అవ్వాల్సింది. అది ప్రభుత్వం నీతి నిజాయితీగా దర్యాప్తు చేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని ఆధారాలతో సహా వాళ్ళు బయట పెట్టగలిగితే అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. మరి అటువంటప్పుడు ఆయన ఇప్పుడు అరెస్ట్ చేయడం అంటే ఆయన మీద సరైన ఆధారాలు చూసుకొని అరెస్ట్ చేయాలి, అంతేగాని కక్షపూరితంగా అరెస్ట్ చేయకూడదు అనేది నా అభిప్రాయం. ఓకే, సో అంటే లిక్కర్ స్కామ్ చేసే ఉంటారా జగన్మోహన్ రెడ్డి? అది మనం ఎలా చెప్పగలమండి, అది మనం చెప్పలేం కదా. ఎందుకంటే ఇది తేల్చడం కోసమే కదా ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు. ఎందుకంటే సిబిఐని కూడా అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. సో అది మనసులో పెట్టుకొని చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా జగన్ని? అదేనండి, గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశం ఉండి అరెస్ట్ చేస్తే అది వేరే విధంగా వెళ్తుంది కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నామని ప్రభుత్వం అనుకుందనుకోండి, ఖచ్చితంగా దానికి ఆధారాలు చూపించి అరెస్ట్ చేస్తే బాగుంటుందండి. సో ఓవరాల్గా ఏం చెప్తారు, ఇప్పుడున్న ప్రభుత్వం బాగా పనిచేస్తుందా? ఇదే అండి, వచ్చి 11 నెలలే కదండి అయింది, ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయ్యింది. 11 నెలల్లో ప్రస్తుతానికి అయితే ఓ 20% అయ్యిందండి, ఇంకా మనకి 80% ఉంది. 20%లోనే ఏం తెలియదు కదా, ఇంకా 80% ఉందా, 80% ఏం జరుగుద్ది అనేది చూడాలి.